శ్రీ సాయి సచ్చరితం 18-19 అధ్యాయములు. హేమడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాటే గారి కథ, దేశముఖ్ గారి భార్య కథ, సద్విచారమును ప్రోత్సహించి సాక్షాత్కారముకు దారి చూపుట, ఉపదేశంలో వైవిధ్యం, నింద గురించి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం నభిలాషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించను హేమడ్ పంతు వర్ణించను. రాబో 2 అధ్యాయంలో హేమడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించునో, బాబా ఎట్లు తమ భక్తులలోంచి ఆలోచనను ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండెనో, అత్యోన్నతి గూర్చి, పరనింద వాక్యం గూర్చి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసి ప్రతిఫలం గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసుకు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారికి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారములకు దారి చూపును. విషయం అందరికీ తెలిసినది. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనేది. అట్లు గురువు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధను నిష్ప్రయోజనమగునని వారి ఆలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం లాంటి వారు తమ అమృతుల్యమైన బోధనను పుష్కలంగా విశాల ప్రదేశమునందు కురిపించదు. వానిని మనము అనుభవించి హృదయముకు తృప్తికరంగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయగలము. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమునందు కలిగిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశికం ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చుట స్మరించవలను. ప్రేమ గల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములకు బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయటం. ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించుచున్నారు. వారి మార్గం రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనను అనుసరించి భక్తుల ధ్యేయం నెరవేరుతుంది. సాయిబాబా వంటి సద్గురువు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యమును చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయములను కొంచెం నిష్క్రమించి వివేక వైరాగ్యములు జంట ఫలము చేతికి వచ్చను. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తరు. సద్గురువులు సహవాసం చేసి వారికి సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికను నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల్ని సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సలహా వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనం సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించడం. సాటి గారి గురించి. సాటే అనే నటుడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండేవాడు. కాలాంతరంలో వ్యాపారంలో చాలా నష్టం పొందాను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనికి చికాకు పరిచయం. అందుచేత అతడు విచారగ్రస్తుడే విరక్తి చెందని మనస్సు చేయి చంచలముగిచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలనుకున్నాను. మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించుచున్నాడు కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టూ ఉన్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించాను. వారి పాపకర్మలు మునియవేళకు భగవంతుడు వారితో యోగేశ్వరునితో కలుసుకున్నట్టుకు సంభవించాను. వారు తగిన సలహా ఇచ్చి వారి క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగాను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారు. అతడు సాయిబాబాను దర్శించి అనేక మందిని శాంతిని పొందుపరుచుకుండేది. వారి కోరికలు కూడా నెరవేర్చుచుండేది. సాటే గారికి ఇది నచ్చింది. వెంటనే 1917 సంవత్సరంలో షిరిడీకి వచ్చాను. అతను శాశ్వత బ్రహ్మములే స్వయం ప్రకాశుడే నిర్మలుడు శుద్ధస్వరూపుడని సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగింది. వారి పూర్వజన్మ కలిగిన ఫలం బాబా యొక్క పవిత్రతను పాదసేవ లభించను. అతడు గొప్ప మనోబలం కలవాడు. వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టింది. 7 రోజుల్లో చరిత్రను చదువుటకు పూర్తి కాదని బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతం చూపింది. అది ఇట్లుండేది. బాబా గురుచరిత్రను చేతిలో పట్టుకుని దానిలోని విషయమును ఎదుట కూర్చున్న సాటికి బోధించుకున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా ఉంచున్నట్టు చూపింది. సాటి నిద్రలోకి లేచిన వెంటనే కళను జ్ఞాపకం ఉంచుకుంది. విఘ్న సంతసించను. అజ్ఞానమనే నిద్రలో గుడ్లు పెట్టి నిద్రపోతున్న తన వంటి వారిని
హృదయేతర అని అనుకోండి. ఆ మరుసటి దినమున ఆ దృశ్యము కాకాసాహెబ్ దీక్షకు తెలియజేసి దాని భావం ఏమని ఉండడం సాయిబాబాను అడిగి తెలుసుకోమని. ఒక సప్తాహం చాలునో లేదని ఇంకొక సప్తాహం పారాయణం చేయగలనో కనుగొనమని. కాకాసాహెబ్ సమయం చూసి బాబాని అడిగాను. ఓ దేవా, ఈ దృశ్యము వల్ల కాటికు ఏమని చెప్పనిచ్చేంటిది? అతడు ఏడుగునది వలె లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలన? అతడు అమాయకుడు భక్తుడు. అతని కోరిక నెరవేరవలను. అతనికి దృష్టాంతాన్ని ఆడించవలను. వారిని ఆశీర్వదించవలని అతడు ప్రత్యేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలను. ఆ గ్రంథంలో జాగ్రత్తగా పఠించడం అతడు కానవలన మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చేసి వారిని ప్రపంచ బంధువుల నుండి తప్పించును అని. ఆ సమయంలో హేమంతం అతడి నుండి బాబా కాలం వచ్చి చెందాను. బాబా పలుకులు విని అతడు తన మనసులో వెంటనే సంతేక వారిని పారాయణం చేసి దర్శనం పొందాను. నేను 40 సంవత్సరాల నుండి పారాయణం చేస్తున్నాను కానీ నాకు ఫలితం లేదు కదా. అప్పుడు ఆయన అడిగిన 7 మాటలు నేర్పించాను. నేను 7 సంవత్సరాల నుండి ఉన్నాను. నా ప్రయత్నంలో నిష్ఫలమా ఏమి? మాటల పక్షి వేగం నిలిచిపడు నీటి బిందువుపై కనిపెట్టుకున్నట్టు నేను కూడా బాబా తన భయాంకుడితాన్ని నాపై దర్శించదని వారి బోధ నుంచి నన్ను ఆశీర్వదించగలని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచనను వారి మనసులో మొదలైన వెంటనే బాబా దాన్ని గుర్తించాను. భక్తుల మనసులో ఉండే ఆలోచనలన్నీ బాబా గ్రహించగలరు. అంతేకాక పెద్ద ఆలోచనను పొందుతూ మంచి ఆలోచనను ప్రోత్సహించేవారు. హేమపంతు మనసులో కనిపెట్టుకుని బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనికి కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసులో కారుణ్యోదయం అయ్యారు. కాన వారు అతను ఆజ్ఞాపించడం బాబా ఆజ్ఞను జవదాటగలము వారెవరు? హేమపంతు వెంటనే మసీదు విడిచి శ్యామాగృహంకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమపంతును అడిగాను. మధ్యాహ్న హారతి సమయంలో మీరెక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుండి వచ్చినట్టు మీరు ఎలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరొక్కడిగా వచ్చినారేనా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందడు. నా పూజను బిగించి వచ్చేదాన్ని. ఈలోగా తాంబూలను వేసుకునడం. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకుందాము. ఇట్లా చూడనతను లోపలికి పోయిన హేమపంతు ముందర వసారాలో కూర్చుని కిటికీలో ఏకనాథ భాగవతం ప్రస్తుతం మరాఠీ గ్రంథములు. ఇది భాగవతంలోని ఏకాదశంలో ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయుడిచే బాబు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణుకు అర్జునుకు జరిగిన సంభాషణ రూపణయే భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానం. భావార్థ దీక్షితుడు జ్ఞానేశ్వరు శ్రీకృష్ణునికి అతని సేవకుడకు ఉద్ధవునికి జరిగిన సంభాషణమైన రూపమైన ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణము నిత్యము షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాని ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంత జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథం పారాయణం వినమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలో ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగమునకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమపంతు కూడా నిత్యం ఏకనాథ భాగవతము పారాయణం చేయువాడు. హేమపంతు ఆ దినం తాను నిత్యం చదువు గ్రంథ భాగం పూర్తి చేయకముందే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతం తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకం తెరుచుకొనెను. తన నిత్యపారాయణం పూర్తి చేయటకు కాబోలు బాబా తన నచ్చుటకు పంపినని హేమపంతు అనుకొనెను. వెంటనే తన నిత్యపారాయణం పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించుకొని బయటకు వచ్చాను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగింది. హేమపంతు: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడి పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరే. శ్యామ ఆశ్చర్యంతో
నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారముల పైకమును బదులుగా బాబాకు సమర్పింపుము. హేమడ్ పంతు సరే, నీ నమస్కారం ఆమోదింపబడెను. మనము కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకుందాము. మన పాపమును నశింపజేయడానికి బాబా లేని కథలను చెప్పుము. శ్యామ అయితే కొంతసేపు కూర్చున్నాము. నేను ఈ దేవుని లీలలో మిక్కిలి ఆశ్చర్యమైనది. నీకు ఇదివరకే తెలియదు. నేను పల్లెటూరు వారిని, నీవా చదువుకున్న పట్టణవాసిని. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నీళ్లను చూపియే ఎందుకు? వారిని నీ యందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకుల పక్కన తమలపాకు ఒక్క సున్నం తీసుకొని తాంబూలం వేసుకోవడం. నేను లోపలికి పోయి దుఃఖం గురించి వచ్చేదాన్ని. కొద్ది నిమిషంలో శ్యామ బయటికి వచ్చి హేమడ్ పంతుతో మాట్లాడుతూ కూర్చున్నాను. అతడి ఆయన ఈ దేవుని లీల కనుగొన సత్యం కానిది, వారి లీల పంతు లేనిది. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలో వారి లీలలతో వినోదించినట్లు అడ్డుపడినది. వారు వారిని అంటుపెట్టడం ఆనందించదు. మా వంటి జానపదను ఏమీ తెలియదు. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద కేన పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవం శేషం కావని చెప్పగలరు. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను. నాకు ఒక కథ జ్ఞాపకం వచ్చుచున్నది. అది నీకు చెప్పేదని. నాకు అది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండనో బాబా అంత త్వరగా వానికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠినంగా పరీక్షించి చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చాను. ఇతట ఉపదేశం అనగా నిర్దేశం. ఉపదేశం అన్న మాట విన్న తోడనే హేమకంత్ మనసులో ఉన్న ఒక స్మృతి తలెక్కుమనను. వెంటనే సాటే గారి గురించి గురుచరిత పారాయణం చెప్పి వచ్చాను. తన మనసుకు శాంతి కలిగించిన నిమిత్తం బాబా తన నచ్చుటకు పంపించి వేయించమనను. అయినప్పటికీ ఈ భావన నంచుకొని శ్యామ చెప్పు కథలన్నీ వినుటకు సిద్ధపడను. ఈ కథలన్నీ బాబాకు ఆ భక్తుడెందుకు దయాదాక్షిణ్యములవో తెలుపును. వారిని వినగా హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగను. శ్యామ ఇదిగో కథని చెప్పుచున్నాడు. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అనే ఒక ముసలమ్మ ఉండేది. ఆమె కాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంఘం నేరుగా గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చాను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందాను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించాను. బాబాను తాను గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయముగా చేసుకొనెను. ఆమె ఇంకేమీయో తెలియకుండాను. బాబా ఆమె సంకల్పం ఆమోదించక తాను మంత్రోపదేశం చేయనచో ఉపవాసము నుండి చచ్చెదనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన బసలో నుండి భోజనం నీరు మానివేసినట్లు 3 రోజులు గడిపాను. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమును బాబాతో అడ్డాను. దేవా, మీరేమి ప్రారంభించితే నీవనేక మంది ముక్కకు వేసెదవు. ఈ ముసలు గాని నీ విరిగే ఉండువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపై ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు నిశ్చయించుకున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినట్టు ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు వృత్తాంతమును చెప్పేదను. నీవు దాన్ని వినినచో నీకది మేలు చెయ్యును. నాకు ఒక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలమును శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారు ఏ మంత్రమూ నూదలేదు. నాకు వారిని వదిలిపోవాలని తలంపే లేకుండెను. నేను వారితో ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములు గ్రహించుటకు నిశ్చయించుకుంటేనే. కానీ వారి మార్గం వారిది. నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణకాలమునైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగనేలా? వారు నిష్కాములని ఎట్లు అనిపించుకుందురు?
అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరినది 2 కాసుల్లో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరమి. నేను రెండింటినీ వారికి అర్పించి తిని వారు ప్రసన్నులయ్యిరి. నా గురువునట్లు 12 సంవత్సరములు సేవించి తిని వారు నన్ను పెంచి పోషించిరి. భోజనం కానీ వస్త్రం కానీ నాకు లోటు లేకుండాను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారములని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించుడు వారు ఆ విధమైన గురువై ఉండరు. నిరంతర ధ్యానంలోనున్న వారిని తదేకముగా చూచుచుండెడు వాడను. మేమిద్దరం ఆనందంలో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారము లేక నేను వారి వైపు దృష్టిని నిగర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానం, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయం. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకుని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసం. సబూరి అంటే సంతోష స్థైర్యంతో కూడిన ఓరమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరం సబూరి అని ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనేది అత్యంత ఉత్తమమైన లక్షణం. అది పాపములన్నింటినీ తొలగించును. కష్టమున్న పాలద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పాలద్రోలును తుదకు జయమును కలుగజేయను. సబూరి అన్నది సుగుణములు ధని మంచి ఆలోచనలకు తోడు వంటి నిష్టం. సబూరి అనున్నది అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటిది. నా గురువు నా నుండి ఇతరు ఏమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించకం సర్వకాల సర్వావస్థలు యందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టిని చేతనే నన్ను కాపాడుచుండెడి వారు. తాబేలు తన పిల్లను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువుగారు తమ దృష్టితో పెంచి పోషించేవారు. తల్లి తాబేలు 1 ఒడ్డును నుండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డు ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చెయ్యదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవగును. అటులనే మా గురువుగారు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రం ఏమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో ఏ మంత్రం ఓదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషం నిచ్చును. జ్ఞాపకం ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించుకము. నీ ఆలోచనలు నీవే చేయు పనులు నా కొరకు వినియోగింపు. నీవు తప్పక పరమార్థం పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడము. నేను నీ వైపు అట్లే చూచేదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పేదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలు కానీ ఏ శాస్త్రముల ప్రావీణ్యం కానీ అవసరం లేదు. నీవు గురువునందు ప్రేమ విశ్వాసం నుంచుము. గురువే సర్వమును చేయువాడని కర్తవ్యను పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉద్దేశించి బాబా ఆ ముస్లింను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగాను దాని ప్రాముఖ్యతను సందర్భముగా గుర్తించి హేమట్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతను ఆ పాదమస్తకమును పులకరించెను. సంతోషంతో నుప్పొంగెను. గొంతుగా ఆరిపోయెను. ఒక్క మాట అయినా మాట్లాడక చేత కాకుండా. శ్యామ, అతని నీ స్థితిలో చూచి ఏమి జరిగినది? ఎలా ఊరుకున్నావు? అట్టి బాబా లేలో నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను. అదే సమయమున మసీదులో గంట మోగిన. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనది కనుక శ్యామ, హేమట్ పంత్ ఇద్దరు కూడా మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించాను. స్త్రీలు మసీదులో నుండిరి. దిగువ ఖాళీ జాగాలు పురుషుల నుండిరి.
అందరూ జాగా భజంతులతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమట్ పంతు కూర్చుండిరి. వారిని చూచి బాబాయ్ హేమట్ పంతును శ్యామని ఇచ్చిన దక్షిణ ఇమ్మనడం. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చను. శ్యామ ప్రత్యక్షంగా గలడు కనుక అడగవచ్చునను. బాబా ఇట్లనను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేం మాట్లాడుకున్నారో చెప్పు. గంటల చప్పుడు, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమట్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన యంతంతయు తనకు చాలా ఆనందం కలుగజేసిందనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ విని మిక్కిలి ఆశ్చర్యం కలిగిందనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటునని, ఆ కథ రూపంలో తన్ను బాబా ఆశీర్వదించినని హేమట్ పంతు చెప్పాను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెటులా ఆనందించితివి, నాకు ఆ విషయమే వివరములన్నీ చెప్పుము అని. అప్పుడు హేమట్ పంత్ తాను ముందు విన్న కథను పూర్తిగా బాబా వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిగులు సంతసించాను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యం నీకు గుర్తించితవా అని బాబా హేమట్ పంతుని అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గంను కనుగొనగలిగాను అని హేమట్ పంత్ బదిలిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఒక్క కథను జ్ఞప్తి ఉండించుకుంది, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరం. దాన్ని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును, కోరికలన్నీ విడిచి నిష్కామివే నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానించుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావము ధ్యానింపుము, అదిగే జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చెయ్యలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారం ధ్యానించుచుండు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అని మూడింటి గల భేదం పోయి ధ్యానించువాడు చైతన్యముతో, నైక్యముతో, బ్రహ్మముతో భిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఎద్దును ఉండును, దాని పిల్లలు ఇంకొక ఎద్దును ఉండును. తల్లి వానికి పాలు ఇచ్చుట గాని పొదుగుట గాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చినది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయను. అది ఏ వాని బ్రతుకును సంతోషంగా ఆధారం. గురువునకు శిష్యునికి గల సంబంధం ఇటిది. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి అయ్యాను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జై జయ ధ్వానాలు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంలో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా ఆ జయ జయ ధ్వానంలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కళాఖండ ముక్కను పెట్టాను. బాబా దాన్ని అంతయు హేమట్ పంతుకు చేతిలో పెట్టి ఇట్లా, నేను ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందించుకొనిచో నీ స్థితి కళాఖండ వలె తీయగా నుండును, నీ కోరికలన్నీ నెరవేరును, నీవు సుఖముగా నుండు. హేమట్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నీ అనుగ్రహమును ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించాను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను, ఈ కథలు విను, దీనిని మననం చేయము, నీటి ధ్యానం చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ శక్తి అందించుకున్నది ధ్యానించదము. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగను. ఓ ప్రియమైన చదువులారం, అప్పుడు హేమట్ పంతుకు కళాఖండ ప్రసాదం దొరికాను. ఇప్పుడు మనకు ఈ కథయే కళాఖండ ప్రసాదం పొందడము. దీన్ని హృదయపూర్వకంగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇటు బాబా కృపచే బలముగాను సంతోషంగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయంలో చివరి హేమట్ పంతు కొన్ని ఇతర విషయంలో చెప్పుచున్నారు. అవి ఈ దిగువ పొందుపరిచేతము. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైన ఒక్కడికి అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఇంకొకరు వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు
జంతువు కానీ నీ వద్దకు వచ్చినచు నిర్దాక్షిణంగా దాన్ని తరిమి వేయకుము. వాని సాధారణంగా చూడు. దాహం గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందెను. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనవక్కర్లేదు, కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరుడు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబివ్వకము. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనున్నచో నిశ్చయంగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలకిందులైనప్పటికీ నీవు చలించకము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగునున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనము ఇద్దరం కలిసి మార్గం ఏర్పడును. నాకు నీ వేదము గలదుననికే భక్తునికి గురువునికి దూరముగా నుంచినది. దానిని నశింపజేయమని మనకు ఐక్యత గలదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ మనను కాపాడువారు కాదు. భగవంతుని మార్గ సామాన్యం మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్చానుసారమే మనము నడిచెదము. మనం కోరికలను వారిని నెరవేర్చదము. మనకు దారి చూపెదరు. రుణానుబంధమే మనమందరం కలుగుతుంది. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషంగాను ముందుగాను. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులే సుఖముగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరునికే ఊపిరి సింతలుపు వరకు మాత్రమే బతికెదరు. సద్విచారమును ప్రోత్సహించి సాక్షాత్కారంకు దారి చూపటం. సాయిబాబా సద్విచారము నెట్లు ప్రోత్సహించేడు వారు తెలుసుకుంటాము. మిగుల ఆసక్తికరంగా ఉండేది. భక్తి ప్రేమలతో వారిని సర్వస్వ శరణాగతి చేసినట్టు వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియదు. పక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దాని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందింది, నీ మనశ్శాంతి పొందింది. ప్రేమత్వంతో దీనికై ప్రయత్నించవలను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకుని గురువారం శుభదినం, షిరిడి పవిత్రమైన స్థలం కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలం గడుపుదని అని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతసించాను. కాలకృత్యం తీర్చుకొని పిమ్మట భావాన్ని చూచుటకు పువ్వును తీసుకుని పోయాను. దీక్షిత్వాడు విడిచి బూటీవాడు దాటుచుండగా ఒక చక్కటి పాట వినబడిన. ఔరంగాబాద్ నుండి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజనం పాయో మీరే భాయి అన్నది. ఈ గురువు కృపైన అంజనం లభించను. దాని మూలన తన కళ్ళు తెరవబడినవి. దానిచే తాను శ్రీరాముల్లోన బయట నిద్రావస్థలో, జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో నన్నిటి చోట్లను చూసుకుని చెప్పాడు పాట అది. అనేక పాటలు ఉండగా బాబా భక్తుడు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేలపాడదురు. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా. హేమత్వంతో ఆనాడంతని రామనామ స్మరణే కాలం గడుపునించడివాడు కావున నాతని మనోనిశ్చయం దృఢపరచుటకే బాబా ఈ పాటను పాడించి ఉన్నాడు. రామనామస్మరణ ఫలితం గురించి మహాత్ములందరికీ ఒకే భావం. అది భక్తుల కొరకు నెరవేర్చి వారి కష్టం నుండి కాపాడను. ఉపదేశంలో వైవిధ్యం, నిందగూర్చి బోధం. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలం కానీ ప్రత్యేక సమయం కానీ అక్కర్లేదు. సందర్భావసరమును బట్టి వారి ప్రబోధమును నిరంతరం జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సహోదరుడు చేసిన తప్పుల్నే ఎంచుచున్నాడు. మిక్కిలి హీనమైన అతని దోషులను విన్న వారికి విసిగిరి అనవసరంగా ఇతరులను నిందించుటే అసూయ, దురాభిప్రాయం మొదలగు కలిగిన యోగుల నిందల కొరకు ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యం కడగవచ్చును, పరులను నిందించవచ్చును, కానీ మార్గమే వేరు. ఇతరుల మలినమును వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాను మలినమును వీడు నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టిన పడినవాడు తిట్టన వానికి కృతజ్ఞతలు చెప్పవలెను.
అట్లు పరనిందన పాల్పవానికి బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందెను చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది ఆ మేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందంగా నీ తోటి సోదరుని తిట్టుచున్నావు, ఎంత పుణ్యమో చేయక నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనం నీకు తోడ్పడున. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించేవారు. ఈ ఉపదేశంలో మనసునందుంచుకుని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరం కాదు. ఒక లోలోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైకి కూడా బువ్వ పుట్టును. అది భోజనం వస్త్రమును గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరుకున్నచో చెడిపోయేదురు. ఆత్మసాక్షాత్కారముకే సాధ్యమైనంత పాటు పడేవాళ్ళు. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వంతర్యామి అని చెప్పుచుండేవాడు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశం, ప్రపంచం, వెలుతురు, స్వర్గమునందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించేది 3.5 మూరల దేహమే బాబా అని అనుకుని పాఠము చెప్పుటకే వారు ఈ రూపంలో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలను వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటము, సముద్రము, కన్ను, రాత్రి, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తదాత్మను పొందేవారు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకున్నట్టు ప్రయత్నించేదరో వారు శాంతం స్థిరమై మనస్సుతో ధార్మిక జీవనం గడపగలను. ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు. మేలు నరించిన వారు పనిలే చేయుచుండవలను. తన కర్మల నుంచి ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతునికి పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములు ఏమియో ఆలోచించిన వారు తప్పక ఆత్మసాక్షాత్కారం పొందెదరు. అనేక మంది బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణు వేయడమను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారు శ్రవణం, మననం చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకోమని వారు, కొందరికి తమ లీలలు వినటం, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణం, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదవటం, కొందరికి తమ పాదముల వద్ద కూర్చోమనటం, కొందరికి ఖండోబా మందిరమును పంపటం, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోకోపనిషత్తు, భగవద్గీత పారాయణం చేయమని విధించుచుండెను. వారి ఉపదేశమును పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలోనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపై కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వరకు వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించుతుంది. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మానమనిది. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయంలో తమ ఆచరణలే ఉదాహరణగా బోధించేవారు. అట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకుని రమ్మని అన్నాను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక పక్క దిగాను. బాబా అభిప్రాయం ఏమన్నా ఎవరికి తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉండేను. ఆమె జ్వరం తొలగించుటకే బాబా ఇట్లు చేసి ఉండేనని అనుకున్నాను. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వారికి బాబా 2 రూపాయలు ఇచ్చాను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన 2 రూపాయలు ఎలా ఇవ్వగలనని బాబాని ప్రశ్నించాను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడిన వానికి కూలీ సరిగా దాతృత్వంతోనూ ధారాళంగానూ ఇవ్వవలను అని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పని చేయను. పని చేయించేవాడు పని చేసేవాళ్ళు కూడా సుఖపడదు. సమ్మెదులకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలీలు చేయువాళ్ళకు మనస్పర్ధలు ఉండదు.